సో మూడో రౌండ్ అప్డేట్ చూస్తున్నాం. మూడో రౌండ్ కౌంటింగ్లో 1200 ఓట్ల ఆధిక్యం కనపడుతోంది కాంగ్రెస్ పార్టీకి. సో 1000కి పైగా ఓట్లు మరోసారి మూడో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యంలోకి తీసుకొచ్చాయి. సో మొత్తంగా కలిపి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాం. సో కాంగ్రెస్ పార్టీ మూడో రౌండ్లో కూడా భారీ లీడ్లో కొనసాగుతోంది. సో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3000 పైన ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని మనం చూస్తున్న మూడో రౌండ్లో కాంగ్రెస్కు 1200 ఓట్ల ఆధిక్యం లభించినట్టుగా తెలుస్తోంది. టోటల్ ఫిగర్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా 4000 ఫిగర్ దాటే అవకాశం కనపడుతోంది. సో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 4000 పైచిలుకు ఓట్ల మెజారిటీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ దీన్ని బీట్ చేసే అవకాశం అయితే కనపడడం లేదు నియర్ బై ఉన్నటువంటి 7 రౌండ్లలో. సో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తోందనేది ఇక్కడ క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది మనకి మూడో రౌండ్ పూర్తయితే కనుక. ఎలక్షన్ కమిషన్ అధికారిక సమాచారం కేవలం మొదటి రౌండ్ మాత్రమే వచ్చాయి. అందులో 42 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. బట్ రెండో రౌండ్లో ఒక బిగ్ లీప్ తీసుకుందని చెప్పుకోవచ్చు. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి అది పూర్తిగా మారిపోయింది. మొదటి రౌండ్ నుంచి దాదాపు 2000 ఓట్ల పైచిలుకుతోటి రెండో రౌండ్లో మనకి కాంగ్రెస్ పార్టీ కనిపించింది. మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 3 రౌండ్లు పూర్తయ్యాయి జూబ్లీ హిల్స్ కౌంటింగ్లో. సో మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ 1200 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. మొత్తం 3 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి 4000 పైచిలుకు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో గెలుపు దిశగా అడుగులు వేస్తుందనే ఒక క్లారిటీ అనేది 3 రౌండ్లు పూర్తయిన తర్వాత మనకు కనబడుతుంది. మూడో రౌండ్లో కాంగ్రెస్కు 1200 ఓట్ల ఆధిక్యం వచ్చినట్టుగా కనబడుతోంది. మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. మా టీం అంతా కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర లైవ్లో అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతూ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. ప్రేమ్, 3rd రౌండ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్? ఎస్చెపి ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నిక కౌంటింగ్ లో భాగంగా కూడా కేవలం మొదటి రౌండ్ లో మాత్రమే పోటాపోటీగా వచ్చినటువంటి రిజల్ట్. ఆ తర్వాత రెండో రౌండ్ మూడో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కేవలం మొదటి రౌండ్ కి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే అటు ఎన్నికల అధికారులు అఫీషియల్ గా విడుదల చేశారు. అందులో భాగంగా కూడా కేవలం 47 ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ముందంజలో ఉన్నాడని చెప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు కూడా పోటాపోటీగా ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క రిజల్ట్ లో కూడా పోటీ పడుతున్నట్టుగా కూడా కనిపించినప్పటికీ కూడా అటు రెండో రౌండ్ వచ్చేసరికి ఇదంతా కూడా తలకిందులైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ముఖ్యంగా రెండో రౌండ్ ముగిసేసరికి కూడా సుమారు 2000కు పైగా మెజార్టీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా సాధించడం జరిగింది. అలాగే మూడో రౌండ్ కూడా కొనసాగుతూ కొద్దిసేపటి క్రితమే మూడో రౌండ్ కూడా పూర్తి చేసుకుంది. అందులోనూ సుమారు 1200కు పైగా మెజార్టీ కూడా సాధించినట్టుగా తెలుస్తుంది. అటు మొత్తంగా ఇప్పటి వరకు పూర్తయినటువంటి 3 రౌండ్లలో కలుపుకుంటే అటు సుమారుగా 4000కు పైగా కూడా నవీన్ యాదవ్ లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఏదైతే ఇప్పటికే అటు మొదటి రౌండ్ లో షేక్పేటకు సంబంధించినటువంటి 42 డివిజన్లు కూడా పూర్తి చేసుకోగా ఆ తర్వాత రెండో రౌండ్ కు సంబంధించి ఎర్రగడ్డ అలాగే వెంగళరావునగర్ సంబంధించినటువంటి మరో 42 ఈవీఎంలకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా లెక్కింపు పూర్తయింది. అలాగే ప్రస్తుతం ఆ తర్వాత ఇప్పుడు వెంగళరావు నగర్ అలాగే రహమత్ నగర్ సంబంధించినటువంటి బూత్లకు సంబంధించినటువంటి మరో 42కు సంబంధించినటువంటి డివిజన్ల వారీగా లెక్కింపులో భాగంగా కూడా 3వ రౌండ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 3 రౌండ్లు పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క ఫలితాల నేపథ్యంలో కూడా అటు ప్రస్తుతం 4వ రౌండ్ కూడా ప్రారంభం కాబోతుంది. మొదటగా వెంగళరావు నగర్కు సంబంధించినటువంటి మరికొన్ని ఈవీఎంలను కూడా లెక్కింపులో కొనసాగించేలా కూడా ఉంది పరిస్థితి. అలాగే ఆ తర్వాత రహమత్ నగర్ సంబంధించినటువంటి ఈవీఎం బ్యాలెట్లను కూడా మరొకసారి ఇందులో కౌంటింగ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక మూడు టేబుల్లకు సంబంధించి అంటే ఇప్పటికి 3 విడతల వారీగా అటు మొదటగా ఒక 42 టేబుల్ అలాగే రెండోసారి మరొక 42 టేబుల్ మూడోసారి కూడా మరొక 42 టేబుల్ గా వారీగా చేసినటువంటి ఒక కౌంటింగ్ లో భాగంగా కూడా అటు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. భారీ మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కేవలం మొదటి రౌండ్ లో వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలోనే అటు పోటాపోటీగా కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం